ఐరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. స్థానిక సిపిఎం కార్యాలయంలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా నాడు నేడు పరిస్థితులను వివరిస్తూ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు పాల్గొనగా, ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, సిపిఎం సీనియర్ నాయకుడు తోటా మద్దులు, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ, కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగంతో పాటు పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, బుజ్జి, మాధవరావు, శ్రీనివాసులు, వీరసేన, హుసేని, వెంకట్రావులతో పాటు పార్టీ సభ్యులు 50 మందికి పైగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా నరసింహ అధ్యక్షత వహించారు. ఎమర్జెన్సీ యొక్క ఏర్పడిన నుంచి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చెప్పాడు. అయితే ఎమర్జెన్సీ ప్రకటించక ముందు నుండి నేను ఇక్కడ పార్టీ కార్యకర్తగా ఉంటూ, ఆ తర్వాత 73లో శంకరయ్య గారు కూడా విద్యార్థి నాయకుడిగా ఇక్కడికి వచ్చాడు. ఆనాడు ఎమర్జెన్సీలో పనిచేసినటువంటి సిపిఎం కార్యకర్తలుగా ఈరోజు మిగిలింది నలుగురు. నేను, శంకరయ్య గారు, మాధవరావు గారు, శివలిమూర్తి గారు. ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము, ధైర్యం ఆనాడు ఎవరికీ లేదు. ఏదైనా కాస్త అలజడి జరిగిందంటే తీసుకొని పోయి లోపలేసే పరిస్థితి ఆ రోజు. ఇందిరాగాంధీ పేరు చెబితేనే గడగడ వణికిపోయే పరిస్థితి. ఆ రోజుల్లో కూడా సిపిఎం పార్టీ అగ్రనాయకత్వం మొదలుకొని కార్యకర్తల వరకు ఎమర్జెన్సీ పేరుతోటి జైలులో కుక్కింది. అందులో మన మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు ఒకరు. 6 నెలల పాటు సెంట్రల్ జైలులో ఉండే పరిస్థితి అనేది ఉండింది. ఆనాటి నరసింహయ్య గారు అంటే అప్పుడప్పుడే చాలా మంది పార్టీ జిల్లా నాయకత్వం తప్పుకుంది ఈ పేరు చెబుతూనే. నూనెపల్లిలో రామసుబ్బారెడ్డి అని ఉండేవాడు, ఆయన తాలూకా పార్టీ కార్యదర్శి. ఆ యొక్క పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేసేంత బలహీనత ఆ రోజు ఉండేది. అంటే కుర్రవాళ్ళగా ఉన్నటువంటి మేమే మాత్రమే ఈ 5-6 మంది మిగిలాము. ఈ 5-6 మంది ఆ రోజుల్లో చేసిన పని ఏమిటంటే, వార్తలు ఇంతవరకు చెప్పినట్టుగా వార్తలలో వాస్తవాలు రాసే పరిస్థితి లేదు, ఎడిటోరియల్ అస్సలు లేదు. అందుకని విషయాలు తెలియజేయాలనంటే మేము విద్యార్థులను పట్టుకొని రాత్రుల పూట ఆ రోజు ఒక 6 కాపీలు జిరాక్స్ లేదు, ఆ రోజు పేపర్ పెట్టి కార్బన్ పెట్టి రాసే పరిస్థితి. తీసుకుని పోయి రహస్యంగా స్కూళ్ళలోను, లైబ్రరీలోను, ఆఫీసులోను రాత్రి కూడా చేసి వచ్చేవాళ్ళు. రాత్రులు కూడా మాత్రమే మేము ఇంట్లో ఎక్కడ పోయేవారో బాగుంటే 2వ సినిమా పోయినామని చెప్పుకునే పరిస్థితి. ఆనాటి నుంచి సిపిఎం పార్టీ ఆ యొక్క పరిస్థితుల్లో మనం చూస్తే అసలు విషయం ఏంటి, రాజనారాయణ అనే ఒక నాయకుడు, సోషలిస్ట్ నాయకుడు, ఎంపీగా ఆయన ఓడిపోయినట్టుగా ఇందిరాగాంధీ గారు ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గా వచ్చేసింది. అతడు కోర్టుకు పోతే అలహాబాద్ కోర్టులో ఆమె గెలుపు చాలా అన్యాయము, అక్రమం అని తేలిస్తే ఆ వెంటనే ఆమె ఇంతవరకు చెప్పినట్టుగా ఎమర్జెన్సీని ఏర్పాటు చేసే ప్రయత్నం అనేది చేసింది. అయితే ఇందిరాగాంధీ చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గం 21 నెలల పాటు కొనసాగింది. గతం అంతకు ముందే 1924 మే ఆ ప్రాంతంలో ఆమె యొక్క నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా రైల్వేలలో నెల పాటు సమ్మె చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఆ రోజుల్లో పెద్దలు ఎవరు అని అంటే రామసుబ్బారెడ్డి గారు తప్పుకుంటే రైల్వేలో పనిచేసేటువంటి ముఖ్యులు ఒక 4 మాత్రం ఉండేవాళ్ళు. గీతి మాస్టర్ అని ఒక ఆయన, తర్వాత ఇంకో పేరు నాకు గుర్తు రావడం లేదు. వాళ్ళు మాకు సహకారంగా ఆ రోజుల్లో చేసేవాళ్ళు. మన రైల్వే ఎంప్లాయీ ఒక ఆయన రాష్ట్ర కమిటీలో ఉండేవాడు. ఆయన కూడా తీసుకుపోయి లోపల పెట్టే పరిస్థితి. అంటే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా మాట్లాడితే తీసుకుపోయే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఆ రోజు ఇదే బీజేపీ వాళ్ళు బాబాసాహెబ్
దేవరస్ అనే ఆ పెద్ద మనిషి ఆర్ఎస్ ప్రధాన మూర్తి, ఆయన ఇందిరాగాంధీ గారికి క్షమాపణ పత్రాన్ని కూడా రాసిచ్చిన పరిస్థితి ఆ రోజు ఉండింది. ఆ రోజు ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అణిగిమణిగి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండి ఈ రోజు వాళ్ళు ఏదో ఆ రోజు మహత్తరంగా ఆ యొక్క ఎమర్జెన్సీని వ్యతిరేకించినట్టుగా మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా ఈ రోజు పరిపాలన చూస్తే ఎమర్జెన్సీకి మించినటువంటి పరిస్థితి, నయా విధిమానాల నయా పరిస్థితులలో ఈ రోజు నియంతృత్వాన్ని తీసుకొని వచ్చి ఆ యొక్క పార్టీలో ఉన్నటువంటి, ఉదాహరణకు యడ్యూరప్ప కర్ణాటక 14 కేసులు ఉన్నాయి ఆయన పైన, అందులో 4 కేసులు యావజ్జీవ శిక్ష పడే సెక్షన్స్ ఉన్నాయి, ఒక 10 కేసులు 10 సంవత్సరాలు జైలు శిక్ష పడే కేసులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళు ఈ రోజు ఆ పార్టీలో ఎంతో మంది చేరిపోతున్నారు. ఆ పార్టీకి అనుగుణంగా ఉంటే ఎన్ని తప్పులు చేసినప్పటికీ బీజేపీలో చేర్చుకునే పరిస్థితి. రాబో కాలం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఈ యొక్క బీజేపీ అనే ప్రభుత్వం హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలి, హిందుత్వం ఖచ్చితంగా ఉండాలనే పద్ధతుల్లో పోయే పరిస్థితి ఉంది. అయితే ఆ రోజు ఇందిరాగాంధీ చేసినటువంటి తప్పుకు ఆమె కూడా ఆ శిక్ష అనుభవించింది. 77 ఎన్నికలు జరిగితే ఘనంగా ఓడిపోయింది. ఓడిపోవడానికి కారణం ఆ రోజు వామపక్ష పార్టీలో ప్రధానంగా సిపిఎం పార్టీ ముందుండింది. ఇదే సిపిఐ వాళ్ళు ఆ యొక్క ఇందిరాగాంధీ 20 సూత్రాలను ఊరూరు తిరిగి ప్రచారం చేసినటువంటి ఆ యొక్క బాబతు సిపిఎం మాత్రం ఏ రోజు కూడా ఈ యొక్క నిరదోషితాన్ని కానీ ఈ యొక్క అవినీతిలకు కానీ వ్యతిరేకంగా పోరాడి తప్ప ఏ రోజు కూడా సలాం కొట్టే పరిస్థితి ఆనాటి నుంచి ఈనాటి వరకు సిపిఎం పార్టీ నికరంగా ప్రజానికం కోసం ఈ యొక్క నిరపేక్ష పరిపాలనకు వ్యతిరేకంగా నిలబడి అది ముందుకు పోతుంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వాన్ని గమనించాలా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజానీకాన్ని సమీకరించి ఆ యొక్క దుర్మార్గాలను ఎన్నిక నెట్టే పద్ధతుల్లో ముందుకు పోవాలనేది సిపిఎం పార్టీ ఆశిస్తుంది. థ్యాంక్ యూ సార్. పాలన ముగిసి 50 సంవత్సరాలు అయింది. అయితే ఈ 11 సంవత్సరాలు మళ్ళీ ఎమర్జెన్సీని పోయినటువంటి అప్రకటిత ఎమర్జెన్సీ పాలన ఈ దేశంలో. నాడు ఎమర్జెన్సీ కంటే ముందు ఇందిరాగాంధీ అంటే కాంగ్రెస్ అంటే ఇందిరా పద్ధతుల్లో ఏక వ్యక్తి పాలన కొనసాగింపు వల్ల ఇందిరాగాంధీకి కళ్ళు నెత్తికెక్కి ఆ పద్ధతుల్లో ఆ రోజు మొత్తం అన్ని విలువల్ని, అన్ని చట్టాలని, రాజ్యాంగాన్ని కూడా ఆ రోజు లెక్క చేయకోకుండా ప్రశ్నించే వాళ్ళని, ప్రజాస్వామ్య హక్కుల్ని మొత్తం గుంతు నిలిపే పద్ధతిలోనే నాటి ఇందిరాగాంధీ ప్రయత్నం చేసింది. వాటికి వ్యతిరేకంగా ప్రధానంగా అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులే వీటికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అనేక రోజుల పాటు జైలు పాలయ్యారు. అయితే అది ఎక్కువ కాలం నిలబడలే. మొత్తం దేశవ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, అభ్యుదయవాదులు, కమ్యూనిస్టులందరూ కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడం, తిరుగుబాటు చేయడం, ఎన్ని శిక్షలు విధించినా, జైలు పాలు చేసినా ప్రజలు అందుకు తగ్గట్టుగానే బుద్ధి చెప్పడంతో ఎమర్జెన్సీ వీడింది. కాంగ్రెస్ పార్టీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అయితే గతంలో ఎట్లయితే ఇందిరానే కాంగ్రెస్ ఇందిరా అనే పద్ధతుల్లో ఉందో ఈ రోజు బీజేపీ మోడీనే బీజేపీ అని చెప్పే పద్ధతుల్లో ఈ దేశంలో ఉంది. అట్లే బీజేపీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విలువల్ని, హక్కుల్ని, చట్టాలన్నింటినీ కూడా ఈ రోజు నాశనం చేస్తూ ప్రజల్ని ప్రజాస్వామ్య పద్ధతిలో జీవించుకోకుండా ఈరోజు మతం పేరు మీద, కులం పేరు మీద ఈరోజు కార్పొరేట్లతో చేతులు కలిపి కార్మిక చట్టాలన్నింటినీ కూడా ఈరోజు రద్దు చేసింది. అంటే బ్రిటిష్ కాలంలో సాధించినటువంటి కార్మిక చట్టాలు, హక్కులన్నింటినీ రద్దు చేసి బానిసల్లాగా బతికే పద్ధతుల్లో ప్రయత్నం చేస్తా ఉందంటే బీజేపీ కాంగ్రెస్ కు మించి ఈరోజు ఆ పద్ధతుల్లో ఎమర్జెన్సీని ఈరోజు అప్రకటిత ఎమర్జెన్సీని పాటిస్తా ఉంది. అందుకోసం దేశ ప్రజలందరూ కూడా ఈ అప్రకటిత ఎమర్జెన్సీ, పరోక్షంగా ప్రజల్ని హింసిస్తున్నటువంటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు పోరాడితే గత ఎమర్జెన్సీని ఏ పద్ధతిలో ప్రజలు ఓడించారు, ఈ ఎమర్జెన్సీని కూడా ప్రజలు ఐక్యంగా ఉంటే ఓడించడం సాధ్యమే అని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఈ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ప్రజలు కదలాల, తమ హక్కుల్ని, రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.